రేపు కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగే జనసేన 12వ ఆవిర్భావ సభకు జయకేతనమని నామకరణం చేశారు. పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు చెప్పడం కూడా సభ ఉద్దేశమంటున్నారు. సభ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం కోసం జనసేన కార్యకర్తలు నేతలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ గడిచిన 11 సంవత్సరాలు ఆవిర్భావ సభలు ఒక ఎత్తు అయితే రేపు జరగబోయే ఈ 12వ ఆవిర్భావ దినోత్సవం మరొక ఎత్తుగా భావిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తల అభిమానులు అధిక సంఖ్యలో ఈ సభకైతే చేరుకుంటారని వార్తల నేపథ్యంలో నేతలంతా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం సభా స్థలం వద్ద ఉన్నాం. ఇక్కడ లక్షలాదిగా తరలి వచ్చే అభిమానులు కార్యకర్తల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపుగా ఇక్కడ సుమారు 8 లక్షల నుంచి 9 లక్షల మంది అభిమానులు కార్యకర్తలు ఈ సభాస్థలికి అయితే చేరుకోనున్నారు. ఒక క్రమశిక్షణతో మొత్తం అందరూ ఈ వారి కేటాయించిన సెట్లో కూర్చునే విధంగా 14 కమిటీలను అయితే ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం వివిధ కోఆర్డినేషన్ కమిటీలతో పాటు 14 కమిటీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కమిటీకి ఆ కమిటీ అహర్నిశలు అంటే 24 గంటలు పనిచేస్తూ ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఈ జాతీయ రహదారి 216 జాతీయ రహదారిపై ఈ సభాస్థలం ఉండడం వల్ల వైజాగ్ నుంచి కాకినాడ వచ్చి కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఈ సభను ఎలాగైనా సరే సక్సెస్ చేసి తీరాలన్న ఒక కృతనిశ్చయంతో అయితే నేతలంతా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతకుముందు అంటే జనసేన కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన కార్యకర్తలు అలాగే నేతలను రేపు ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించనున్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ ప్లేనరీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా పార్టీ కార్యకర్తల అభిమానులు పిఠాపురం తరలి వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ప్లేనరీ కావడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తారని భావించి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇందుకోసం నేతలకు పవన్ కళ్యాణ్ అయితే బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఎక్కడ దూర ప్రాంతం నుంచి వచ్చిన కార్యకర్తలకు నేతలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. అయితే రేపు జరిగే ఈ ప్లేనరీలో పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలకు 2 పార్లమెంటు స్థానాలకు పోటీ చేసి 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించిన జనసేన ఆవిర్భావ సభకు జయకేతనం అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కార్యాచరణ కూడా పవన్ కళ్యాణ్ అయితే రూపొందించారని తెలుస్తుంది. పార్టీలో కష్టపడిన వారికి అయితే గుర్తింపు ఉంటుందని కూడా వారి కష్టపడిన వారికి పదవులు వస్తాయని కూడా నామినేటెడ్ పదవుల నుంచి అన్ని పదవులు రావాలంటే నిజాయితీగా నిక్కచ్చిగా పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేయాలని కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా నేతలకు కార్యకర్తలకు ఒక సందేశం ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారని చెప్తున్నారు. రానున్న పదవుల్లో కష్టపడిన నేతలకే ప్రాధాన్యత ఇస్తామని హామీని పవన్ కళ్యాణ్ ఇస్తారని కూడా చెప్తున్నారు. 3 పార్టీలు కలిసి పనిచేయాలని ఇందుకోసం ఇగోలకు పోకుండా అలాగని పార్టీ ప్రయోజనాలు ఫలంగా పెట్టకుండా జనంలోకి జెండాను తీసుకెళ్లాలని కూడా పవన్ కళ్యాణ్ కార్యకర్తలను సూచించనున్నారని చెప్తున్నారు. రాజకీయ భవిష్యత్తు చాలా ఉందని అంటే జనసేన పార్టీకి అయితే రాజకీయ భవిష్యత్తు చాలా ఉందని 20 ఏళ్ల పాటు తన రాజకీయాల్లో కొనసాగుతానని కూడా పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి వారిని గౌరవిస్తానని కూడా పవన్ కళ్యాణ్ చెప్తారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం ముందుగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో కార్యకర్తలను నేతలను కలుపుకుని వెళ్తూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కూడా ఆయన తన ప్రసంగంలో చెప్తారని చెప్తున్నారు. మరోవైపు నేతలకు ఎలాంటి వివాదాలకు వెళ్ళవద్దని అలా వెళ్ళిన వారికి నిర్దాక్షిణ్యంగా పార్టీకి దూరంగా ఉంచుతామని కూడా పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా హెచ్చరిస్తారని కూడా చెప్తున్నారు. అనేక చోట్ల టీడీపీ జనసేన నేతల మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి ఏదైనా సమస్యలను ఉంటే పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే తాను నేరుగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అక్కడ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కూడా తన ప్రసంగంలో హామీ ఇస్తారని కూడా చెప్తున్నారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు కొందరిపై అప్పుడే ఆరోపణలు వస్తున్నాయని వాటిని తొలగించుకుని మరోసారి గెలుపుకు ప్రయత్నించాలని కూడా జనసేన అధినేత అయితే తన ప్రసంగంలో అయితే చెప్తారని చెప్తున్నారు. ఇప్పటికే అంటే రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడానికైతే కార్యకర్తల అభిమానులు సిద్ధమవుతున్నారు. రేపు ఉదయం నుంచి కార్యకర్తల రాక అయితే ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల నుంచి ఈ సభా ప్రాంగణం అయితే కార్యకర్తల అభిమానులతో కిక్కిరిసిపోనుంది. సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణానికి అయితే పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. తన ప్రసంగాన్ని 5 గంటలకు ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటల నుంచి ఈ సభా వేదిక వద్ద వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయని చెప్తున్నారు. మొత్తం మీద వచ్చిన కార్యకర్తలను గౌరవించుకోవాలని పవన్ కళ్యాణ్ సూచనతో వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ సమస్యలు లేకుండా ఈ సభను సామరస్యంగా ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఒక సక్సెస్ఫుల్గా చేసి రాజకీయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఈ 12వ జనసేన ఆవిర్భావ సభను లిఖించడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ రేపు ఈ సభాస్థలికి హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. అందుకు ప్రత్యేక హెలిప్యాడ్ కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ అత్యంత భారీ LED స్క్రీన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై సుమారు ఈ స్టేజ్
పై సుమారు 150 నుంచి 200 మంది అతిథులు ఈ స్టేజ్పై ఆసీనులు అవుతారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ రేపు 5 గంటలకి ఇక్కడి నుంచి ఈ కార్యకర్తలను నేతలను ఉద్దేశించి ఏ విధమైన ప్రసంగం చేస్తారనేది కూడా నేతల్లో అయితే ఉత్కంఠ రేపుతుంది. రేపు ఈ ఆవిర్భావ దినోత్సవం కోసం కార్యకర్తలు నేతలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ చిత్రాడు నుంచి.